5,000 కోట్ల రూపాయల మొబిలైజేషన్ ఫండ్స్ తో అక్కడ సుమారుగా 4,400 కోట్లు ఏ విధంగా. సరే, ఇవన్నీ కూడా తీసేయండి. అమరావతిలో ఎంత చెప్పుకున్నా తక్కువేనండి, వేల కోట్ల రూపాయలండి. సరే, అది అమరావతిని పక్కన పెడితే మా నెల్లూరు పరిస్థితులు కనుక తీసుకుంటే దానికి తీసుకోనటువంటి విధంగా పేదల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఈ విధంగా ఇష్టారాధిగా దోచిపెట్టేటువంటి పరిస్థితి. నేను ఒకటే చెప్తాను, నారాయణ గారు మీరంటే నాకు గౌరవం, మీరు నాకు గురువు గారు కూడా అవుతారు. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కూడా ఎక్కడ కూడా మాట్లాడాలనుకోవలేదు. నేను మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా ఒకసారి చూడండి. లేకపోతే మీరు కనుక చిట్టించడాలు గుర్తించడాలు చేస్తే ఇంకా నేనేమైతే చెప్పినానో అన్నింటిలో ప్రతి దాంట్లో ఏ విధమైనటువంటి అక్రమాలు జరుగుతా ఉన్నాయో నేను చాలా వరకు కూడా ఓర్పు పెట్టాను. వాటన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. ఏ విధంగా జరుగుతా ఉన్నాయి, ఒక్కొక్క కార్యక్రమంలో ఏ విధంగా దోచి పెడతా ఉన్నారు. మీకు సంబంధించిన మనుషులకు మాత్రమే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నట్టుగా జరుగుతా ఉంది. వీటన్నిటినీ కూడా నా దగ్గర ఎవిడెన్సెస్ కాకుండా నేను ఏది మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఈ ఒక్క ప్రెస్ మీట్ పెట్టడానికి నేను 15 రోజుల నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా గ్యాదర్ చేసినాను. ఈ రోజు రేపు మెయింటెనెన్స్ కు వాళ్ళు ఏదైనా కొంచెం తగ్గించవచ్చు కూడా, ఎందుకంటే ఎలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి తీసుకొని